ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పదే పదే ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా చెప్పేది 2029లో కానీ లేదంటే జమిలీ ఎన్నికలు మన అదృష్టం బాగుండి ముందలు వస్తే కనుక 2028లో కానీ మనం అధికారంలోకి వస్తున్నాం, 30 ఏళ్ళు మళ్ళీ మనం అధికారం చేపట్టబోతున్నామంటూ ఒక పక్కన ఆయన చాలా డంకాబద్ధంగా చెప్తున్నాడు. కానీ వైసీపీ నాయకులకి ఆయన మాటల మీద విశ్వాసం లేదంటారా? ఎందుకంటే వరుస రాజీనామాలు చూస్తున్నాం, విజయసాయి రెడ్డి దగ్గర నుంచి నిన్న మరి రాజశేఖర రెడ్డి వరకు. ఎలా చూడాలంటారు ఇదంతా? విశ్వాసం ఉండే వాళ్ళు వెళ్ళారు కదా. ఇప్పుడు ఆయన గారు వైఖరి ఏంటి? బూతులు తిట్టు పదవి ఇస్తా, చంద్రబాబుని కొట్టు నీకు మినిస్టర్ ఇస్తా, ప్రమాణ స్వీకారం చేపిస్తా, ఇటువంటి ఆలోచన దొరికినప్పుడు ఇతని రాజకీయ వైఖరి ఇతని ఆలోచన విధానం చూసిన తర్వాత ఈ పార్టీలో ఉంటే మనకి భవిష్యత్తులో మునుగడ ఉండదనే ఆలోచనతోనే అవకాశం వచ్చింది, పక్క జరిగిపోతున్నారు. గతంలో 1.0 చూపించాడు కదా ప్రజలకి. ఈ గాని వస్తాడు ఈయన 30 సంవత్సరాలు రాజకీయం చేయడానికి, ఏది ఆయన దగ్గర ఏముందని. ఒక పక్క బాబాయ్ గొడ్డల పోటు, ఒక పక్క కోడి కత్తి సీను, ఇవన్నీ పెట్టుకొని నేను వస్తాను జనం నమ్ముతారా? జనంలో విశ్వాసం లేదు, ఆయన పక్కన రాజకీయ నాయకులకి విశ్వాసం లేదు, ఆయన ఎమ్మెల్సీలకి విశ్వాసం లేక ఇప్పుడు మర్రి రాజశేఖర్ అనే సీనియర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి పక్కకు వచ్చాడు. ఇప్పుడు దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఆయన వైఖరి ఏంటనేది. ఆయన వైఖరి అదేనప్పుడు మరి ఎవరు నిలబడరు. మనుషుల్లో నిజాయితీ ఉండాలి. కష్టమా సుఖమా ఓ మాట మీద నిలబడాలి. అంటే నేను మడం తిప్పను, మాట తప్పను అంటాడు. ఆయన అన్నీ జరిగింది అంటే కదా, ఆయన మడవలు ఎన్నిసార్లు తిప్పాడు. ఆయన ఎవరు నమ్మే పరిస్థితి లేదు. భవిష్యత్తులో పార్టీ కూడా కనుమరైపోయే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. అంటే ఇక్కడ వీళ్ళు వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే జగనన్న మీద ఉన్న నిన్న ఏదైతే తెనాలు వచ్చారో, లేదంటే మన అంతకుముందు దాని తర్వాత మేదరమెట్లు ఏదైతే ఉన్నారో, ఆ జన ప్రవాహాన్ని చూసి, ఈ జన ప్రభంజనాన్ని చూసి చంద్రబాబు నాయుడికి కుట్ర చేయబోతున్నాడు. ఇదంతా రాజకీయ కుతంత్రంలో భాగంగానే ఈ రాజీనామాలన్నీ జరుగుతున్నాయి అనే ప్రచారం తెర మీద తీసుకొచ్చారు. వాస్తవం అనుకోవాలంటారా? జనం అనేది కాన్సెప్ట్, అది క్రౌడ్ పోలింగ్ అంటారు. దానికి సపరేట్ ఏజెంట్స్ ఉంటారు. మీరు పెట్టనే మీకు ఎంతమంది కలిసి సప్లై చేస్తాను, అది కాదు. ఈ నీ వైఖరి నచ్చగా జనాలు ఇప్పుడు ఈయనున్నాడు, ఈయన డొక్క మాణిక్ ప్రసాద్, ఆయన బయటకు వచ్చాడా? వీళ్ళందరూ వద్దండి. నీ పక్క నిందాక నీ సహచరుడు, నీ కేసులో రెండవ ముద్దాయి అయిన విజయసాయి రెడ్డి ఎందుకు వచ్చాడు బయటికి? ఎందుకు వచ్చాడు చెప్పు? నీ వైఖరి నచ్చగా, నీ మీద ప్రేమ ఉన్నా కూడా ప్రేమను చంపుకొని బయటకు వచ్చి లేదు, ఈ చుట్టూ మనసు విరిగిపోయింది. అదేదో ఉంటుంది, అది సినిమా ప్రేమ నగర్లో సాంగ్ ఒకటి ఉంది, మనసు విరిగితే అర్థం, అది ఏదో గమ్మత్తుకుంటే సాంగ్. అట్లానే ఒకసారి అర్థం పగిలితే అది ఎట్లా అతుక్కోదు, అట్లానే విజయసాయి రెడ్డి కూడా మనసు గాయం ఇరిగిపోయింది నీ పట్ల. రేపు అతనే నీకు అప్రూవర్గా మారి నీకు ఎప్పుడు ఏదో మామకు మూడు అత్తగా ఏదో చూడు, అట్లా అయినా ఆశ్చర్యపోవట్లేదు. నీ మీద నీ క్యాడర్కే నమ్మకం లేదు. అక్కడ దాకెందుకు జగన్మోహన్ రెడ్డి గారు? మీ స్పోక్ పర్సన్స్ తిరుపతి అతను ఉన్నాడు, తిరువురు వేణుగోపాల్ ఏదో ఉంది, ఆయన మొన్నదాకా మీ పార్టీ తరఫున గట్టిగా బలంగా వాదిస్తాడు. ఇవాళ ఆయన ఎక్కడికి ఉన్నాడు, ఏడకి వచ్చాడు? జనసేనలో చేరాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన వైఖరి, మా నాయకుడు వైఖరి నచ్చగా నేను ఇటు వచ్చాను అన్నాడు. ఆయన కాదు, అంతకుముందు రవిచంద్రారెడ్డి నెల్లూరు నెంబర్ 1 క్యాండిడేట్ బ్రహ్మాండంగా మాట్లాడతాడు. మరి ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన కూడా బయటకు వచ్చాడు. ఆయన ఏం చెబుతాడు? స్క్రిప్ట్ మొత్తం తాజాపల్లి కొమ్మ నుంచి వచ్చింది, దాని ప్రకారం మేము మాట్లాడాలి, ఏ మాత్రం కొద్దిగా అటు ఇటుకి వెళ్ళినా కూడా మమ్మల్ని పిలిచి బూతులు పెడతారు, ఈ ఇటువంటి వైఖరితో ఇటువంటి పార్టీకి నష్టం చేయటమేను మేము ఉండాలని బయటకు వచ్చారు. నీ వైఖరి నువ్వు మార్చుకోకుండా నేను ఇంకా వస్తా, నేను పోతా అంటే నువ్వు వచ్చేది పెన్నా డ్యామా? నీ సినిమా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి, నువ్వు తొందరలోనే లోపలికి వెళ్తావు. ప్రస్తుతానికి నీ వెనకాల కొన్ని శక్తులు పనిచేస్తాయి, ఆ శక్తులు కూడా తత్వం బోధపడుతుంది, తొందరలో నీకు శుభగడి పడిద్ది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా ధీమాగా ఉన్నాడండి. నాయకులు ఎంతమంది పోయినా నా వెనకమాల కార్యకర్త నిలబడ్డాడు అనే మాట అయితే వాడుతున్నాడు కదా, అది నిజమే అనుకోవచ్చా? కార్యకర్త నిలబడ్డా లేదంటే నిలబెట్టారా వీళ్ళు కార్యకర్తలని? కార్యకర్తలు నిలబెట్టారని కాదు, నీ దగ్గర బెల్లం ఉన్నంత వరకు కార్యకర్తలు వస్తారు. అది క్రౌడ్ పోలింగ్ ఏజెన్సీ. నీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు, ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఏ మీటింగ్ పెట్టినా జనాలు తండోపతండాలు వచ్చేప్పటికి ఆ బలం చూసి, వాపం చూసి బలం అనుకుంటే చూసాక 2024 ఏం జరిగిందో చూసావుగా. ప్రతి మీటింగ్లో నీకు తండోపతండాలుగా జనాలు తోలుకు వచ్చారు. ఏం చేశారు? వాళ్ళందరూ కలిసి నేను వంగబెట్టి నొప్పి తగలకుండా గట్టిగా గుద్దారు. అయిపోయింది కదా సినిమా.
ఇంకేంటి వచ్చేది? నీ సినిమా లేదు, రా నువ్వు అసెంబ్లీకి రా, ప్రెసిడెంట్ నువ్వు ప్రజా సమస్యల మీద పోరాడు. నీకు అది లేకుండా ఆయన సేపటికి నేను అట్టున్నా అంటే ఎట్ట కుదిరిద్ది? పులివందల పులి ఏది? రా అసెంబ్లీకి రా, నీ వేడి వినిపించు, అప్పుడు జనాలు నమ్ముతారు. నాయకులు సెకండ్ గేర్ నాయకులు నీ పక్కన ఉంటారు. కానీ ఏం లేకుండా నువ్వు ఏదో చెప్పుకుంటే అయిపోయింది, నీ సినిమా అయిపోయింది. అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఈ వైసీపీ నాయకుల వైఖరి ఒకటైతే గనక, రాష్ట్ర ప్రజల సంపద సాక్షికి డైవర్ట్. ఏమంటారు అసలు దీన్ని? అసలు ఓ పక్కన పోసాన కృష్ణమురళి ఏమో సాక్షి వాళ్ళే నాకు స్క్రిప్ట్ ఇచ్చారని చెబుతున్నాడు, డైరెక్ట్గా చెప్పాడు. మరి సాక్షి వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు అదే సాక్షికి వీళ్ళు డబ్బులు ఇవ్వటం ఎలా చూడాలంటారు? ఎలా చూసేది ఏముంది? ఇదొక స్కాము. దాని మీద ఎంక్వైరీ జరగాలి. ఆడాడు విజయ్ కుమార్ ఎవడు గొట్టంగాడు ఉన్నాడు, ముందు వాడి లోపల నూకితే కానీ మొత్తం బయటికి రాదు. 430 కోట్లు సాక్షి మీడియాకి ఇచ్చి, ఇది కాకుండా సర్క్యులేషన్ పెంచుకోవడానికి వాలంటీర్ ద్వారా దాదాపుగా 130 కోట్లు మళ్ళా వాళ్ళకి సర్క్యులేషన్ పెంచి, ఎవడమ్మ సొమ్ము జగన్మోహన్ రెడ్డి, ఎవరి సొమ్ము నువ్వు పెట్టావు? ఏదైనా సరే 550 కోట్లు 550 కోట్లు ఎవడి? వీటి మీద ఎంక్వైరీ జరగాలి. మరి దాని ఎడిటరు, దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా బయటికి రావాలి, వాళ్ళ చేత కక్కించాలి. అది ప్రజాసొమ్ము, ప్రజల కష్టార్జితం, దాని మీద విచారణ జరగాలని నేను కోరుతున్నాను. అంటే మరి పత్రికలో విలువలను మాట్లాడే మరి వైఎస్ భారతి మరి వీటన్నిటి గురించి ఏమన్నా బయటకు వచ్చి వివరణ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏదైతే తన సర్క్యులేషన్ గురించి కానీ తన పేపర్ మీద కానీ వస్తున్న వార్తల మీద వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉందనుకోవచ్చు అంటారా? ఎవరైనా వల్పులా నాకు అర్థం కాల. ఎవరు నాకు రకంగా పడిందిలే. ఇప్పుడు మన అసెంబ్లీలో మన అయ్యన పాత్ర గారు సభా కమిటీ నోటీస్ తోటి ఇచ్చారు. వచ్చి దానికి సమాధానం చెప్పను, భారతిరెడ్డిని వచ్చి సమాధానం చెప్పను. తప్పుడు వార్తలు, గాలి పోగు చేసుకుని రాయటం తప్పించి, అలా సాక్షి పుట్టుగా ఒక అవినీతి పుట్టు కదండి. సాక్షి పుట్టుగా అవినీతి పుట్టుగా. మీకు గమ్మత్తో చదువుతానండి. జగన్మోహన్ రెడ్డి 2019 ప్రథమ దశలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో బాబు గారు ఏమయ్యా నీ సాక్షి పేపర్లో ఐటమ్ వచ్చిందంటే, ఓ చంద్రబాబు నా బలవాడు, నా పేపర్ నేనే నమ్మను, నువ్వెట్ట నమ్ముతావు అన్నాడు. అంటే సాక్షి జగన్మోహన్ రెడ్డి నమ్మడు. అయ్యో మీరు భలే చెప్పారే. దాన్నే సాక్ష్యంగా చూపిస్తున్నారు మరి ఇప్పుడు వైసీపీ నాయకులు అందరూ. అది వాళ్ళు తెలియాలి, అది వాళ్ళది. వీళ్ళు నమ్ముతారు. ఏంటంటే గాలి పోగేసి రావటం. ఈ మధ్య డిబేట్స్ కూడా చూస్తాను, వచ్చే స్పోక్ పర్సన్స్ కూడా సాక్షి కటింగ్లో తీసుకొస్తారు, దాన్ని చూపించి చర్చ అంటారు. నీ సాక్షి నీ నాయకుడే నీ నమ్మడు, నువ్వు దాన్ని చూసి ఈ కటింగ్ గురించి చర్చ ఏంటి? అసలు ముందు నీ జగన్కి మాట్లాడు, ఆయన నిజం అంటే అప్పుడు మాట్లాడదాం అంటారు. ఇంకోటి కూడా ఉంది, మాట్లాడితే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఛానల్స్ అంటారు. ఒక్క ఐటెం గురించి కొద్దిగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న వాస్తవాన్ని కొద్దిగా ప్రొజెక్ట్ చేస్తే ఇంకేముంది, చంద్రబాబు పార్టీ పేపర్ వాస్తవాలు చూపించాను అన్నారు. ఓకే రైట్, అట్టాను అనుకున్నాం. మరి మీ గురించి కూడా రాస్తాను కదా, అవి కూడా వాస్తవాలేనా? అవి వాస్తవాలు కాదు. మరి అది వాస్తవం కానప్పుడు ఇది ఎట్ట వాస్తవం అయితే? అంటే మీకో నీతి పక్కనాడుకోదు నీతి. అందుకే కదా ఎట్లా తయారైంది మీ బతుకులో. మీ బతుకు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి క్లోజ్.